హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ రెట్రో. సూర్య నటించిన సినిమా రెట్రో. సూర్య అంటే అటు తెలుగులోను తమిళ్లోనూ మంచి క్రేజ్ ఉంది. యూత్లో కానీ అమ్మాయిల్లో కానీ సూర్యకున్న క్రేజ్ మామూలు కాదు. కానీ ఈ మధ్యకాలంలో సూర్య తను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. కొంగువా కానీ తర్వాత ఈరోజు వచ్చిన రెట్రో కానీ రెండు సినిమాలు చాలా డిసప్పాయింట్ చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు కథను సెలెక్ట్ చేస్తారో ఎటువంటి కైండ్ ఆఫ్ ఏ కథలు వింటాడో. ఎందుకంటే సూర్యకి క్రేజ్ని బట్టి లవ్ స్టోరీలు కానీ గతంలో చేసిన సినిమాలు కానీ ట్రైలర్ చూస్తేనే సినిమాకి వెళ్ళాలనిపించేది. కానీ రెట్రో ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా లేదా అని చాలామంది ఆలోచించుకున్నారు. కాకపోతే అనుకున్నట్టుగానే సినిమా కథ ఎట్లా స్టార్ట్ అయిందో, ఎందుకు స్టార్ట్ అయిందో, చివరికి ఎక్కడ ఎండ్ అవుద్దో కూడా చూసే వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంటుంది. కూర్చుని చూసిన 15 నిమిషాలకే తలపట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎటు వెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఇక సూర్య విషయానికి వస్తే సూర్య, కార్తీక్ సుబ్బరాజు బ్రాండ్ను చూసి ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఒప్పుకుంటారు. కానీ సినిమా తీసేటప్పటికి సినిమా కథ అర్థం కాకుండా పోయింది. ఇది కూడా హిట్ 3 లాగానే ఒక స్క్విడ్ గేమ్, ఇది కూడా డార్క్ వెబ్ లాగానే ఒక గేమ్ ఆధారంగా తీసింది. అనుకోకుండా రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవటం, రెండు సినిమా కాన్సెప్ట్ అక్కడ పోలీస్ అధికారి బ్లాక్ వెబ్లోకి వెళ్ళి అక్కడ దుండగుల్ని ఎలా చంపుతాడు, క్రిమినల్స్ని ఎలా ఛేదిస్తాడు అనేది హిట్ 3లో చూపిస్తే, ఇక్కడ వచ్చేటప్పటికి ఒక గ్యాంగ్స్టర్ డార్క్ వెబ్లో కానీ ఉండే గేమ్స్ అయితే ఉన్నాయో ఆ గేమ్స్ని ఆధారంగా చేసుకుని ఇది కూడా ఇంచుమించు అదే ప్యాటర్న్లో అల్లిన కథ. కాకపోతే ఇక్కడ సూర్య గ్యాంగ్స్టర్. ఈ రెండు ఇంచుమించు ప్యాటర్న్ ఒక రకంగానే ఉన్నా కొంతవరకు కలిసి వస్తుంది. ఇక దీన్ని గ్రామీణ నేపథ్యంలో ఎటు కార్తీక్ సుబ్బరాజు చివరిగా చెప్తూనే గ్యాంగ్స్టర్ కథ చెప్తూనే, అలాగే స్క్విడ్ గేమ్ కథ చెప్తూనే, దాని తర్వాత ఒక అణగారిన వర్గం ఎలా బాధలు పడుతుంది, తమ జాతిని కాపాడుకోవడానికి ఎలా కృషి చేస్తారు, ఆ అణగారిన జాతిలోంచి ఒక అబ్బాయి పుడతాడు, హీరో పుడతాడు, ఆ చివరికి ఆ జాతిని ఎలా కాపాడుతాడు అనేది చివరి సారాంశం. అయితే కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మాత్రం చూసే ఈ 2 గంటల సేపు కూడా మన సహనానికి పరీక్ష అని చెప్పుకోవచ్చు. సూర్య మీద చూడటానికి, సూర్య సినిమాలు చూడటానికి, ఎందుకంటే సూర్య డిసప్పాయింట్ చేయలే అని సినిమాకి వెళ్తే మాత్రం తప్పకుండా డిసప్పాయింట్ చేస్తాడు. సినిమా అలా అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య సినిమాలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. తెలుగులో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య డిసప్పాయింట్ చేయలే అని ఒక నమ్మకం ఉంది. కాకపోతే ఈ సినిమా అయితే పూర్తి డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. 2 గంటల పాటు ప్రేక్షకుల సహనానికి ఇంచుమించు పరీక్ష పెట్టాడు సూర్య అండ్ కార్తీక్ సుబ్బరాజు. అయితే ఈ సినిమా ఏమాత్రం కూడా ప్రేక్షకుడు అంచనాలకు అందుకోకుండా ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా అర్థం కాకుండా పోతుంది. రెట్రో ఫస్ట్ 10 నిమిషాల్లోనూ మెట్రోకి వెళ్ళిపోయింది కథ. ఏమాత్రం అవకాశం ఉంటే మాత్రం సినిమాని అవాయిడ్ చేయండి. సినిమా అయితే అంత సూర్యాన్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా అయితే ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 2, అది కూడా ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే సూర్యాన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ సినిమాకి వెళ్తే పూర్తి డిసప్పాయింట్ అవుతారు. ఈ రివ్యూ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కథ చెప్పుకోవడానికి చాలా కథ ఉంటుంది, బట్ ఎవరికి ఏమి అర్థం కాదు.